హార్దిక్ హిమాన్షు పాండ్యా గుజరాత్లో ఉన్న సూరత్లో 11 అక్టోబర్ 1993లో జన్మించాడు. చదువు సరిగ్గా రాకపోవడంతో క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. కార్ ఫైనాన్సర్గా ఉన్న వాళ్ళ నాన్న హిమాన్షు పాండ్యా తన ఇద్దరు పిల్లలు క్రికెట్ పైన ఇంట్రెస్ట్ బాగా చూపిస్తున్నారు అని సొంత ఊరిని వదిలేసి తన బిడ్డల క్రికెట్ ట్రైనింగ్ కోసం వేరే ఊరికి వచ్చేస్తారు. అక్కడ పెట్టిన వాళ్ళ నాన్నగారి బిజినెస్ కూడా లాస్ అవడంతో 3 పూటల ఇద్దరు మ్యాగీ తింటూనే క్రికెట్ ప్రాక్టీస్ కి వెళ్లేవారు. హార్దిక్ పాండ్యా బంధువులు వాళ్ళ నాన్నగారిని తిట్టినా అతను మాత్రం ఏమీ పట్టించుకోలేదు. ఒక మ్యాచ్ గెలిస్తే 400 రూపాయలు, ఒక 6 కొడితే 50 రూపాయలు ఇస్తారని తెలిసిన వీళ్ళిద్దరూ ఎలా అయినా డబ్బులు గెలిచి వాళ్ళ నాన్నగారికి ఇవ్వాలి అన్న కసితోనే ఆడేవారు. తర్వాత వాళ్ళలో ఒకరైన హార్దిక్ పాండ్యా ఆటని చూసి ముంబై ఇండియన్స్ 2015లో 10 లక్షలకి తమ టీంలోకి తీసుకున్నారు. ఇక అక్కడ నుండి ఐపీఎల్లో బాగా పర్ఫామ్ చేసిన హార్దిక్ పాండ్యాకి 2016లో ఇండియా టీంకి ఆడే ఛాన్స్ వచ్చింది. ఇండియాకి ఆడిన కొంతకాలానికి ఇండియా టాప్ ప్లేయర్ నుండి కెప్టెన్ గా మారిపోయాడు. అంతేకాకుండా ఐపీఎల్లో గుజరాత్ టీంతో ముందుకు వచ్చి ఎవరు ఊహించని విధంగా కప్పు కొట్టి రికార్డులు సృష్టించాడు హార్దిక్ పాండ్యా.